महिमकु पात्रुडा आश्चर्यकरुडा आलोचनकर्ता आश्चर्यकरुडा आलोचनकर्ता बलवंतुडगु देवा नित्युडगु तंद्री बलवंतुडगु देवा नित्युडगु तंद्री अर्हुडवु नीवे ना येसय्या महिमकु
రక్తము కార్చిన గొర్రె పిల్ల మమ్ము విమోచించితివి. రక్తము కాచిన గొర్రె పిల్ల మమ్ము విమోచించితివి. అర్హుడవు నీవే నా యేసయ్యా, మహిమకు పాత్రుడా. అర్హుడవు నీవే నా యేసయ్యా, మహిమకు పాత్రుడా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రి. అర్హుడవు నీవే నా యేసయ్యా, మహిమకు పాత్రుడా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయం మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఘనమైన నామం పేరిట నాకు ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు తన యొక్క అమూల్యమైన రెక్కల కింద, గొప్ప కృప కింద ఆయన మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన మనకు అనుగ్రహింపచేసిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా ఇక నూతన సంవత్సరం అందు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నాకు ప్రత్యేకమైన శుభం తెలియజేస్తున్నాను. మన ప్రవక్త చెప్పిన రీతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మీకు చెప్పట కంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని నేను చెప్పగోరుచున్నానని ఆయన చెప్పిన రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఇక నూతన సంవత్సరంలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. అద్భుతమైన దేవుడవి, ఆశ్చర్యకరుడవైన దేవుడవు నాయన. గడిచిన సంవత్సరం అంతా కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని ప్రేమించి మా ఇళ్ళ కృప చూపిన ఆయన మీరు మాకు అనుగ్రహింపచేసిన మరొక నూతన సంవత్సరమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇక నూతన సంవత్సరం అందు ప్రభా ఈ రీతిగా నాయన నిత్యముగా ప్రభా మొదటి దినమునందు ప్రభా వేకోజామున నాయన నిత్యముగా ఇక కుటుంబ బలిపీఠమను ఇక అనుదిన ధ్యానముల ద్వారా మిమ్మల్ని సమీపిస్తుండగా మీ కృప మాకు దయచేయండి. మీ కృప మాకు కలుగునుగాక. నిత్యంగా మీరు మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయమ తండ్రి. ఎన్నో ఒడిదుడుకుల్లో నుండి, ఎన్నో వ్యాధి బాధల్లో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవి. ఇక ముందుకును మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచగలిగిన సమర్థుడు నాయన. మీ కృపను మేము వేడుకుంటున్నాం. నిత్యంగా మీరు రంగం మీదకి మీరు దిగిరండి. నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జనవరి 1వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆఖరి క్షణములు అనేటువంటి వర్తమానం. నా కూటములలో ఒక కూడికలో ఒక వ్యక్తి దానిని గురించి నాతో చర్చించెను. నేను మానవ పరిణామమును గురించి మాట్లాడుచు మానవుని వయసు కేవలము 6000 సంవత్సరములు మాత్రమే అని చెప్పాను. మరియు ఈ వ్యక్తి నాతో ఈ విధముగా అన్నాడు, సహోదరుడా బ్రెన్నాం, ఈ ప్రపంచం యొక్క వయసు కోట్ల సంవత్సరములు అని మేము నిరూపించగలము. కాబట్టి నీవు మాట్లాడిన విషయము, దానిలో నీ అభిప్రాయము తప్పు. నీవు బైబిల్ను విశ్వసించట్లేదా అని ప్రశ్నించాను. బైబిల్ను మనుషుడు వ్రాసాడని నేను నమ్ముచున్నాను అని అతడు చెప్పాడు. మరియు నేను చెప్పాను, నిజముగా మానవుని హస్తమే ఆ అక్షరాలను రూపించినది. కానీ వ్రాసిన హస్తం వెనుక పరిశుద్ధాత్మ ఉన్నదని బైబిల్ చెప్పుచున్నది. కానీ అతడు చెప్పాడు, ఈ ప్రపంచమును గూర్చి వారు చెప్పినది తప్పు అని మీరు ఒప్పుకోవాలి. నేను చెప్పాను, బైబిల్ ఎన్నటికీ తప్పు కాదు, ఎప్పటికీ అది తప్పు కాదు. అతడు చెప్పాడు, ఆ పర్వతములు అగ్నిపర్వతముల నుండి ఎలా వచ్చాయో నీకు తెలుసు. మరియు ఇలాంటి ప్రపంచమును దేవుడు 6 రోజుల్లో సృష్టించాడా? నేను చెప్పాను, బైబిల్ ఆ విధముగా చెప్పటలేదు. ఆ విధముగా చెప్పినదని మీరు అభిప్రాయపడ్డారు. నేను చెప్పాను, మనము మన వివాదమును పరిష్కరించుకుందాము. ఆది కాండము 1వ అధ్యాయము ఈ విధముగా చెప్పబడింది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కొంతకాలము. ఆయన ఎంతకాలం సృజించెను అది నాకు తెలియదు, ఆయన మనకు చెప్పలేదు. కానీ ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కొంతకాల పరిమాణములో తర్వాత భూమి నిరాకారముగా ఉండెను. అప్పుడు అక్కడ నుండి దేవుడు దాన్ని ఉపయోగించడం ప్రారంభించాడు. చూసారా,
వారు ఏమీ లేని దానిని గూర్చి ఆలోచిస్తూ తమ బుర్రలు బద్దలు కొట్టుకొనుచున్నారు. చూసారా, దేవుడు ఈ భూమిని సృజించెను. ఆయన దాన్ని సృజించుటకు లక్షల కోట్ల సంవత్సరములు పట్టి ఉండవచ్చును. ఆయన ఎంతకాలము దాన్ని చేశాడో నాకు తెలియదు, కానీ ఆయన దాన్ని సృజించెను. దానికి ఎంతకాలము పట్టినో ఆయన చెప్పలేదు. దానికి ఎంతకాలము పట్టినదో అది మనకు సంబంధము లేని విషయము. ఆయన కేవలము ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాత్రమే చెప్పాను. కొంతకాలము అదే దానిని పరిష్కరిస్తుంది. దాన్ని గురించి అంతా అదియే. ఆమేన్. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనము నుండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఇండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఆయన అద్భుతాలను ప్రదర్శించుట అనేటువంటి వర్తమానం. దేవుడు తన మహాజ్ఞానముతో తెలివైన సమకూర్పుతో ప్రతి దానిని లక్ష్యమును సరైన సమయంలో తాకున్నట్లుగా ప్రతి కార్యమును ఆయన నడిపించను. అది మనకు కొన్నిసార్లు విశ్వాసమును అనుగ్రహిస్తుంది. కొన్నిసార్లు మనము అన్ని తల్లకిందులైపోయాయి, దానిలో నుండి బయటపడే మార్గమే లేదు అని తలంచుతాం. మనం ఆ విధముగా తలంచవద్దు. దేవుడు తన ప్రణాళిక చొప్పున తగిన సమయంలో దానిని నెరవేర్చుతాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి రాబోవు ఆ గొప్ప సమయమునకు ముందుగా ఈ యవ్వన జంట యోసేపు మరియలకు ప్రదానము చేయబడినది. మరియు యోసేపు జీవితంలో జరిగినది. మరియ తల్లి కాబోచున్నదని యోసేపునకు తెలిసినది. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుండగా దేవదూత అతడికి ప్రత్యక్షమయ్యాడు. చూసారా, సహజాతీతమైన వ్యక్తి ఆ కార్యములో ప్రవేశించాడు. మరియు అతడు ఈ విధంగా చెప్పాడు, దావీదు కుమారుడు అయిన యోసేపు, మరియను నీ భార్యనుగా చేర్చుకొనుటకు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. మరియు యోసేపు ఆ సంగతిని గ్రహించి ఆమెను వివాహము చేసుకున్నాడు. ఆమేన్. మరియు ఆ దినములలో మరి ఒక రాజు ఉండినట్లయితే, దయార్థ హృదయుడైన రాజు ఉండినట్లయితే ఆ విధముగా జరిగేది కాదు. కానీ ఆ సమయంలో హంతకుడు, దయలేని, రక్తదాహము కలిగిన హేరోదు రాజుగా ఉండవలసి ఉన్నది. అది జరగవలసి ఉన్నది. రామాలో అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఇండెను అని ప్రవక్త చెప్పి ఉన్నాడు. ఆత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్త చెప్పినది నెరవేరవలసి ఉన్నది. ఆమేన్. దేవుని నిత్యమైన వాక్యములోని ప్రతి మాట ఆయన యొక్క కాలము యొక్క ప్రణాళిక ప్రకారము జరగవలసి ఉన్నది. కలవరపడవద్దు. సమయానికే యేసు ఇక్కడ ఉంటాడు. సరి అయిన సమయానికి సంఘము సిద్ధపడుతుంది. అది ఆ విధముగా జరగవలసి ఉన్నది. ఆమేన్. ఆ సమయంలో ప్రజలందరి జనసంఖ్య ఎన్నడూ లెక్కించబడలేదు. జనాభా లెక్కలలో వ్రాయబట్టకు వారు తమ స్వస్థలములకు రావలసి ఉన్నది. ఇప్పుడు మరియ ప్రసవ దినములు సమీపించాయి. అంత దూర ప్రయాణం చేసి బెత్లెహేము చేరేటట్లుగా ఆమె పరిస్థితి కనిపించట్లేదు. మరియు గుర్తుంచుకొనండి, చక్కటి మోటారు వాహనములు వారు ప్రయాణించుటకు లేవు. ఆమె చిన్న గాడిద వీపు మీద కూర్చుని ఆ కఠినమైన మార్గములో ఆ రాళ్ల మీద ప్రయాణించవలసి ఉన్నది. కానీ అది రాజాజ్ఞ. ఎట్టి మినహాయింపులు లేవు. వారు వెళ్ళి తీరాలి. కానీ ధన్యకరమైన తలంపు ఇది. అది ఎవరి ఆజ్ఞ అయినప్పటికీ, ఒకవేళ అది దేవుని ప్రణాళిక అయినట్లయితే అది సరి అయినదిగానే పనిచేస్తుంది. అది సరిగానే జరగాలి. ఆమేన్. మరి ఒక ప్రమాదం అక్కడ ఉన్నది. ఈ చిన్న గుంపు క్రొత్తగా వివాహమైన యువకుడు తన భార్యతో కలిసి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఆ రోజులలో ఆ దేశంలో బరబ్బా వంటి అనేక మంది బందిపోట్లు ఉన్నారు. ఒక చిన్న వ్యక్తి భార్యను గాడిద మీద కూర్చోబెట్టుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని ప్రయాణించడం వారు చూసినట్లయితే ఆ క్రూరమైన వ్యక్తులు అతడిని ప్రక్కకు త్రోసివేసి ఆమెకు కీడు చేయవచ్చును. కానీ మీకు తెలుసా, ఒకవేళ దేవుడు ఆ మార్గములో నడిపించుచున్నట్లయితే అది ఎలాంటి భేదమును కలిగిస్తుంది? నీ గమ్యము చేరు వరకు దేవుడు నిన్ను కాపాడను. నీవు ప్రభువుతో నడుచున్నప్పుడు ఏ అపాయము కలుగదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాల్యూమ్ 3 మొదటి కీర్తన 1వ వచనము నుండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు ఈ తరమునకు స్వస్థతను అనుగ్రహించెను అనేటువంటి వర్తమానం గమనించారా? ఒకవేళ దేవుడు వాగ్దానం చేసినట్లయితే ఆయన దానికి అనగా ఆ వాగ్దానమునకు కావలసిన వనరులను కూడా కలిగి ఉన్నాడు. అరణ్యములోని ఆ ప్రజలకు నీళ్లు అవసరమైనప్పుడు దేవదూతల ఆహారము భుజించి విశ్వాసము ద్వారా నడుచుట కంటే ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళి వెల్లుల్లి వంటకములను మొదలైన వాటిని తినుట మంచిదని వారు తలంచుట వలన సనుగుట వలన వారు అక్కడే రాలిపోయారు మరియు వారు సనిగారు మరియు వారి నుండి నీటి సౌకర్యము తీసివేయబడినది. మరియు ఈ దినమున సంఘం యొక్క స్థితి కూడా అలాగే ఉన్నది. మన సందేహములు సనుగుటను బట్టి ఆ నీళ్లు సరఫరా ఆపివేయబడినది. ఒకవేళ మీరు ఎడారిలోనికి వెళ్ళినట్లయితే నీకు కనబడిన ప్రతి పొద మరియు చెట్టు దానికి ముళ్ళు ఉండుటను నీవు కనుగొంటావు. ఎలయనగా నీళ్లు లేని ఎండిన భూమిలో అది పెరిగినది. నీవు అదే రకమైన మొక్కను తీసుకొని తేమ కలిగిన స్థలములో నాటుము. అది మృదువుగా ఉంటుంది, ఎందుకనగా దానికి సమృద్ధిగా నీరు లభ్యమైనది. ఎల్లప్పుడూ గొడవలు పడుచు అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి అని మదనపడుచుండే సంఘమును తీసుకొనండి. వారు నీళ్లు దొరకని ఎడారిలో ఉన్నారు. ప్రేమ కలిగి దీనులుగా మృదువుగా దేవుని వాక్యమును హృదయపూర్వకంగా వెంబడించు సంఘమును చూడండి. వారు ఎన్నటికీ ఆగిపోని జీవజలముల ద్వారా జీవించుచున్నారు. ఆమేన్. దావీదు చెప్పెను, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. మరియు వారికి నీళ్లు కావలసి వచ్చినప్పుడు వారు మోషేకు మొర్రపెట్టారు. మరియు మోషే వారి నిమిత్తము దేవుని మొర్రపెట్టెను. విజ్ఞాన శాస్త్రమునకు ఎంత హాస్యాస్పదముగా దేవుడు తన కార్యమును చేస్తున్నో చూడండి. వారు ప్రతి చిన్న గుంటలో నీళ్ల కొరకు వెతికిన తర్వాత ఆయన మోషేతో చెప్పెను, అక్కడున్న బండ దగ్గరికి వెళ్ళుము. బండ నిత్యముగా ఎడారిలో అత్యంత ఎండిపోయిన స్థలం అది. ఒకప్పుడు చిన్న ఊట పారిన గోతిలోనే నీళ్లు లేనట్లయితే ఆ కొండ మీద ఉన్న ఆ ఎండిపోయిన బండలో నిత్యముగా నీరు ఎంత మాత్రము ఉండదు. కొన్నిసార్లు దేవుడు జ్ఞానులను తెలివిగల వారిని సిగ్గుపరచుటకు మరియు తికమకపరచుటకు లోకం ఎదుట హాస్యాస్పదముగా కనిపించు కార్యములు చేయును. కానీ విశ్వాసముతో దానిని నమ్ము పిల్లలకు దానిని ప్రత్యక్షపరచును. ఆమేన్. ఆయన దానిని అలాగు చేయును. ఎలయనగా ఆయన దేవుడు, ఆయన అలాగు అనుగ్రహించును. వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినంత వరకు వారికి కావలసిన సమస్తమును సమకూర్చుతానని దేవుడు వాగ్దానము చేసెను. ఈ దినమున క్రైస్తవులతో సమసేదనగా వారికి ఏమి అనుగ్రహించబడినదో గ్రహించలేకపోతున్నారు. వారి కొరకు అనుగ్రహించబడిన గొప్ప మహిమలు మరియు శక్తిని అనేకులు గ్రహించలేకపోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమ కృపా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. గడిచిన దినములన్నీ, గడిచిన సంవత్సరములన్నీ కూడా మమ్మల్ని మీ యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మమ్మల్ని ప్రేమించి మళ్ళీ కృప చూపి మీరు మాకు అనుగ్రహింపచేసిన మరొక నూతన సంవత్సరమును బట్టి నిత్యముగా ప్రభా సంవత్సరమున ఒక దయా కిరీటాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీరు మాకు అనుగ్రహింపచేసిన యొక్క నూతన సంవత్సరములు మేమందరము కూడా ప్రభా ఇంకా ఎక్కువగా ప్రభా నాయన మిమ్మల్ని హత్తుకొని మీపై ఆధారపడి మీ కృపను వేడుకొనుచు, మీ కృపను పొందుకొనుచు నాయన మీలో ఉన్నతంగా ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. మీ వాక్యం నుండి మేము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా సహాయం చేయము తండ్రి. గడిచిన సంవత్సరంలో మా జీవితంలో జరిగినటువంటి, మా జీవితంలో దొరికినటువంటి పొరపాట్లు ఎంత మాత్రము నాయన యొక్క నూతన సంవత్సరంలో ప్రభా తిరిగి మరలా రాకుండా మీ కృప మాకు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ క్షేమము ఆరోగ్యము మీరు మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ప్రభా ఈ సంవత్సరంలో మేము ఉన్నతంగా ఎదగలుగునట్లుగా సహాయం చేయము తండ్రి. ప్రభా నూతన ఆత్మ దయచేయండి, నూతన మనస్సు దయచేయండి, నూతన అభిషేకము దయచేయండి. గొప్ప దేవుడానికి స్తోత్రములు. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యమును నూతనపరచుమని మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నాయన నిత్యముగా మా యొక్క జీవితాల్లో ప్రభా మీ యొక్క నూతనమైన కార్యములు మేము పొందుకుందాము గాక, నీ యొక్క అభిషేకాన్ని మేము అనుభవించదము గాక, పరిపూర్ణంగా మీ వాక్యముగా మేము మార్చబడదాము గాక, వాక్య వధువుగా మేము ప్రభా నాయన నిత్యముగా ప్రభా మేము నూతన పరచబడి నాయన పరిపూర్ణతను పొందుకునే ప్రభా ఎత్తబడే విశ్వాసములను ప్రభా పరిపూర్ణము చెంది నాయన నిత్యముగా యొక్క ప్రభా
ఎత్తబాట్లు మేమందరం ఉండునట్లుగా మీ కృప మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయం ఉంది నాయన, నిత్యముగా ప్రభా కుటుంబ బలిపీఠం అని అనుదిన ధ్యానములను బట్టి నాయన మరొకసారి మమ్మల్ని సంధించి మాతో మాట్లాడిన దేవుడవి, మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ సమయం ప్రకారం మీరు జరిగించే దేవుడవి. దాని కొరకు ప్రభా మమ్మల్ని మేము పరిపూర్ణంగా అప్పగించుకొని మీ కృపను వేడుకుంటూ మీలో ఉన్నతంగా ఎదిగే భాగ్యం మాకందరికి అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగానైనా ఇక కుటుంబ బలిపీఠం అని అనుదిన ధ్యానములను ప్రభా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి పరిచయలను నిత్యంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప మాకు దయచేయండి ప్రభా. ఎత్తబడే పర్యంతము నాయన ఈ విధంగా ప్రభా మేమందరం కూడా మీ వాక్యం కింద కలుసుకునే భాగ్యం మాకు అందరికి దయచేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ ఎత్తబాట్లు మేమందరం కూడా ప్రభా కలుసుకుని తండ్రి అవతల గట్టులో నాయన మీతో కలిసి ఉండే ప్రభా కృప మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.